చేయుము పొందనేమో నీదు ప్రేమను లేవనెత్తుము శుద్ధి చేయుము పొందనేమో నీదు ప్రేమను నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము ఈ భూమిలో రాజు నీవే నా వృద్ధిలో శాంతి నీవే ఈ భూమిలో రాజు నీవే నా వృద్ధిలో శాంతి నీవే కుమ్మరించుము నీదు ఆత్మను జీవితాంతము నీ సేవ చేసేదన్ కుమ్మరించుము నీదు ఆత్మను జీవితాంతము నీ సేవ చేసేదన్ నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. ఎవరైనా సాక్ష్యాలు సిద్ధంగా ఉంటే మీ చేతులు లేపండి. అందరికీ గుడ్ ఈవినింగ్. మొట్టమొదటిగా దేవునికి నా వందనాలు. ఆయన ఇచ్చినటువంటి గొప్ప రక్షణకే ఆయనకి వందనాలు. అలాగే ఈరోజు నా బర్త్డే ఉండే. దేవుడు నన్ను 19 సంవత్సరాలు నన్ను కాచి కాపాడినందుకు దేవునికి వందనాలు. అలాగే ఆయన నూతనమైన ప్రేమతో మరియు నూతనమైన కృపతో మరి ఆయన కనికరంతో మరి మరొక నూతన సంవత్సరము నాకు అనుగ్రహించినందుకు దేవునికి ఎంతో వందనాలు. అలాగే నా కుటుంబం కొరకు ప్రార్థించండి. మరి వారు రక్షింపబడేది కనుక మరి వారికి నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలి కనుక మరి రక్షణ స్వార్థ వాళ్ళకి తెలియాలి కనుక మరి వాళ్ళని ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకోండి. ఇంకా నా స్పిరిచువల్ లైఫ్ కోసం కూడా ప్రేయర్ చేయండి. మరి నేను ఇంకా ఆత్మానుసారంగా ఎంత ఎదగాలి కనుక మరి వాక్యాన్ని నేను ఇంకా తెలుసుకోవాలి కనుక దయచేసి నా స్పిరిచువల్ లైఫ్ కోసం మీరు సంఘం తరపు నుంచి ప్రార్థన కోరుతున్నాను. అలాగే మరి ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని బట్టి పాస్టర్ గారికి వందనాలు. ఇంకెవరైనా ఇంకెవరు లేకపోతే సిస్టర్ నీలిమ 399 399 పాట పాడుతుంది. పాట జీవపు మార్గ జ్యోతివి సిలువ మోసిన యేసు 399 పాట. జీవపు మార్గ జ్యోతివి సిలువ
ఒక చివరిగా అందరం లేచి నిలబడి ఓకే, మాకు ఇప్పుడు మన బర్త్డే బాయ్ ప్రత్యేకమైన పాట పాడుతుంది కాబట్టి వచ్చి పాడమని చేస్తాం. చెయ్యి నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో, నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా నీ మరచితినో. గలనా నీ చెప్పగలనా, దాయనా నే దాయగలనా, గలనా నే చెప్పగలనా, దాయనా నే దాయగలనా. అయ్యా నా యేసయ్యా, నీవే మార్గము సత్యము జీవము వయ్యున్నావు, నా సర్వము నీవే. నీవే మార్గము సత్యము జీవము వయ్యున్నావు, నా సర్వము నీవే. నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా నీ దూషించితినో, నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా నీ మరచితినో. ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో, ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో, ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో, ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో, ఏ రీతిగా నా పలుకులో నీ నామమును నిలిపితివో, ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడిచితివో, ఏ రీతిగా నా పలుకులో నీ నామమును నిలిపితివో, ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడిచితివో. గలనా నే చెప్పగలనా, దాయనా నే దాయగలనా, గలనా నే చెప్పగలనా, దాయనా నే దాయగలనా. అయ్యా నా యేసయ్యా, నీవే మార్గము సత్యము జీవము వయ్యున్నావు, నా సర్వము నీవే. నీవే మార్గము సత్యము జీవము వయ్యున్నావు, నా సర్వము నీవే. నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో, నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా నీ మరచితినో. ఏ రీతిగా నా రాతను నీ చేతితో రాసితివో, ఏ
బాటను నీ మాటతో మలిచితివో ఏ రీతిగా నా రాతను నీ చేతితో రాసితివో ఏ రీతిగా నా బాటను నీ మాటతో మలిచితివో ఏ రీతిగా నా గమ్యమును నీ సిలువతో మార్చితివో ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో కాటితివో ఏ రీతిగా నా గమ్యమును నీ సిలువతో మార్చితివో ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో కాటితివో గలనా నే చెప్పగలనా దాయనానే దాయగలనా గలనా నే చెప్పగలనా దాయనానే దాయగలనా అయ్యా నా యేసయ్యా నీవే మార్గము సత్యము జీవము వయ్యున్నావు నా సర్వము నీవే నీవే మార్గము సత్యము జీవము వయ్యున్నావు నా సర్వము నీవే నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా నే మరచితినో థ్యాంక్ యూ. లేచిన పడి పాట పాడుతున్నాం కానుకలు తీసుకున్నాం 109 109వ పాట పాడుచున్నగా కానుకలు సమర్పించుకుందాం 109. Hymn number 109. I'd rather have Jesus than silver or gold. I'd rather be His than riches untold. I'd rather have Jesus than house and land. I'd rather be led by
but my hungry spirit's need. I'd rather have Jesus and let Him lead than to be a king of a vast domain and be held in saints' dread sway. I'd rather have Jesus than anything this world afford today. చెక్. దేవుని కొందనాలు మరొకసారి దేవుని సన్నిధిలో మరి ఆదివారం సాయంకాలం వేళ మరి ప్రభు సన్నిధికి మనకు సమకూర్చినందుకు దేవుని కొందనాలు చెల్లిస్తూ ఎంతో గంభీరమైన సమయము మరి దినమంతా కూడా మరి మనం ఆశీర్వాదంగా మనం చూడగలుగుతాం. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉండడము ఎంతో ఆశీర్వాదం అని మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాము. ఎందుకంటే దేవుడు ఆయన సన్నిధికి మనను తీసుకొని రావడానికే మరి కేవలం ఆయన ద్వారానే మనం రాగలుగుతున్నామని మరి దావీదు మహారాజు కీర్తనలలో చెప్తుంటాడు. నేను వెతుకుతున్నాను వచనము. ఏంటంటే మనం దేవుని సన్నిధికి రావడము మనం అనుకుంటాము మన వలన మనం వస్తున్నామని, కానీ ఇక్కడ ఒక వచనం ఉంది. ఏంటంటే దావీదు మహారాజు దేవుని సన్నిధిలో ఏ విధంగా ఆయన సన్నిధికి రావడానికే మరి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి తాను రాగలుగుతున్నాడని మనం చూస్తాం అక్కడ. ఓకే, సో ఓకే 65th Psalm, ఓకే 65వ కీర్తనలో మనం అక్కడ చూస్తే గమనిస్తే 4th verse 4వ వచనంలో మనం గమనిస్తే, Blessed is the man whom thou choosest and causest to approach unto thee, that he may dwell in thy courts. We shall be satisfied with the goodness of thy house, even of thy holy temple. 4th verse. నీ ఆవరణంలో వాడు నివసించినట్లు నీవు వానిని ఏర్పరచుకొని నీ యొద్దకు సమీపింపజేసుకుని వాడు ఆశీర్వదింపబడిన వాడు. నీ మందిరం యొక్క అనగా నీ పరిశుద్ధాలయం యొక్క మేలు చేత మేము తృప్తిపరచబడదుము. సో ఇక్కడ మనం గమనిస్తే ఈ వచనంలో మరి ప్రతి మాటను మనం గమనించే, బ్లెస్డ్ ఈజ్ ద మ్యాన్ హూమ్ దౌ చూజెస్ట్, నీవు ఎవరినైతే ఎన్నుకున్నావో, అండ్ కాజెస్ టు అప్రోచ్ అంటు ది, నీ ఆవరణంలోనికి తీసుకొని రావడానికే సమీపింపజేసుకుని వాడవు నీవే. అంటే దేవుని సన్నిధికి మనం రావడము, మనం అనుకుంటాం మనం దేవునికి మేలు చేసినామని, కానీ దేవుడే మనల్ని ఆయన సన్నిధికి రాణిస్తున్నాడు. అంతేనా? దేవుడే ఆయన సన్నిధికి మనల్ని రాణిస్తున్నాడు. ఆయన రాణించడం ఎలా రాణిస్తున్నాడు అంటే, మరి ఇక్కడ 3వ వచనం మనకు జవాబు అనమాట. 3వ వచనం 3rd verse. నా మీద దోషములు గెలుపునందుచున్నవి, మా అపరాధముల మట్టుకైతే నీవు వాటిని పరిహరించుదు. సో ఇక్కడ మనం చూస్తున్నాం, thou shall purge them away, iniquities prevail against me as for our transgressions. సో దేవుడు మన అపరాధములను మన పాపములను తీసివేసి దేవుడు ఆయన సన్నిధిలోనికి మనను తీసుకొని వస్తున్నాడు. ఇట్ ఈస్ గాడ్ హూ ఈస్ బ్రింగింగ్ యూ ఇన్ టు హిస్ ప్రజెన్స్. కాబట్టి దేవుడే మనను ఆయన సన్నిధికి తీసుకొని వస్తున్నాడని మనం ఈ యొక్క కీర్తనలో మరి జ్ఞాపం చేసుకుంటున్నాం. కాబట్టి కమింగ్ టు ప్రజెన్స్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ నాట్ యువర్ గ్రేట్నెస్, ఇట్ ఈస్ గాడ్స్ గ్రేట్నెస్. దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే, ఈజ్ అలవింగ్ యూ ఆర్ మీ ఆర్ ఎవ్రీబడి టు ఎంటర్ ఇన్ టు హిస్ శాంచురీ. ఆయన సన్నిధికి మరి తీసుకొని రావడానికి దేవుడు మనను అనుమతి ఇచ్చినాడు. హీ అలౌడ్ us టు ఎంటర్ ఇన్ టు హిస్ శాంచురీ. కాబట్టి సో దేవుని సన్నిధికి రావడంలో మనము ఎప్పుడు కూడా గ్రేట్గా మనం ఫీల్ కావద్దు. ఎందుకంటే ఇట్ ఈస్ జస్ట్ అవర్ ప్రివిలేజ్ టు బీ ఇన్ హిస్ హౌస్. ఆయన సన్నిధిలో ఉండడానికి దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యత. సో ఇక్కడ మనము
ఈ బ్రైడ్ అనే అంశంలో మనం చూస్తున్నాము ప్రత్యక్షత గ్రంథము 19వ అధ్యాయంలో. లాస్ట్ వీక్ మనము కొద్దిగా మనము అంటే డిబేట్ లాగా మనం అంటే లైక్ కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ మనం చూస్తున్నాం ఎట్లా డిఫరెన్స్ బిట్వీన్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ది చర్చ్ అనేది. చర్చ్ ఆఫ్ గాడ్ అండ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యము మరి సంఘం అనే దానికి భేదం మనము చూసినాం. కాబట్టి ఇది మనం ఇంకా కొద్దిగా లోతుగా వెళ్ళి చూద్దాము. ఎందుకంటే ఇక్కడ బ్రైడ్ అనే అంశము చాలా కాంట్రవర్సల్గా మరి చాలా మటుకు ఉంటుంటాయి. ఎందుకంటే ఈ దినాలలో మరి లోకంలో మరి అందరు కూడా దే క్లెయిమ్ దెమ్సెల్వ్స్ దే ఆర్ ది బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. అందరు కూడా మరి యేసు క్రీస్తు యొక్క మరి సంఘం అని మరి చాలామంది వారి మరి పేర్కొంటుంటారు. కాబట్టి సో అందరు కూడా మరి రక్షింపబడిన వారందరూ కూడా సంఘము కాదు అని మనం ఈ దినం సాయంకాలం కూడా ఒక చిన్న డ్రాయింగ్ తోటి అంటే బ్లాక్ డ్రాయింగ్ తోటి మనం చూద్దాం. అక్కడ సంఘం అంతా కూడా రక్షింపబడిన వారందరూ కూడా సంఘము కాదు, రక్షింపబడి బాప్తిజం ద్వారా సంఘంలో చేర్చబడిన వారే సంఘం అనే మాట. కాబట్టి సో దేవుని యొక్క నీతిని జరిగించడం అంటే రక్షణ తర్వాత మరి బాప్తిజం తర్వాత సంఘంలోనికి రావడము. మరి రక్షింపబడిన వారు మరి సంఘంలో రాకుండా ఉండడానికి కారణము మరి లోకంలో మరి రాంగ్ డినామినేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో చాలామంది చేర్చబడినారు. సో దాని గురించి మనం ఆలోచించడం లేదు. కానీ సరైన విధంగా మరి రక్షణ మరి సరైన సంఘం ఏంటిదో మనం ఇక్కడ ఈ సాయంకాలం మనం కొద్దిగా చూద్దాం. ఓకే, 19th chapter 8th verse అక్కడ 8, 9 మనం ఆల్రెడీ మనం ఈ 2 వచనాలు చదువుకున్నాం. కాబట్టి మళ్ళొకసారి చదువుము. 7, 8, 9 7, 8, 9 3 వచనాలు మనం చదుదాం. మనము ఉల్లసించి మరియు ఆనందించి ఆయనను గణపరిచిదము. ఎలయనగా గొర్రెపిల్ల వివాహ సమయం వచ్చినది, మరియు ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకొని ఉన్నది అని చెప్పుట నేను వింటిని. మరియు ఆమె శుద్ధమైనదియు మరియు తెల్లని సన్నపు నారతో అలంకరించబడుటకు ఆమెకు అనుగ్రహించబడెను. ఎలయనగా ఆ సన్నపు నార పరిశుద్ధుల నీతితనం. మరియు అతడు నాతో ఆశీర్వదింపబడిన వారు గొర్రెపిల్ల వివాహం యొక్క రాత్రి భోజనమునకు పిలువబడిన వారే అని వ్రాయమని చెప్పాను. మరియు అతడు నాతో ఇవి దేవుని యొక్క సత్యమైన మాటలని చెప్పాను. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి, మరి మాకు ఇచ్చిన యొక్క సమయం కొరకు మీకు ధన్యవాదాలు చెల్లిస్తూ మరి యొక్క సమయాన్ని మరి మీరే దీవించండి, ఆశీర్వదించండి. మీ యొక్క వాక్యంలో మరి మాకు సరైన విధంగా మరి సత్యమును నేర్పించి మరి మీ యొక్క సంఘం ద్వారా మరి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాము. ఎందుకంటే సంఘంలో మరి మీకు మహిమ కలుగుతుంది. కాబట్టి మరి యేసు ప్రభు యొక్క స్వరక్తంతో మరి కొనుక్కున్న సంఘంలో మరి మీరు చేర్చినందుకు కూడా మీకు వందనాలు చెల్లిస్తూ మరి యొక్క గొప్ప సత్యాన్ని మరి మేము తెలుసుకొని మరి మిమ్మల్ని స్తుతించే విధంగా ఇప్పుడు మరి యొక్క సాయంకాలం బైబిల్ స్టడీని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ మా ప్రేమరక్షుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సో ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్ అంటే క్రీస్తు యొక్క సంఘము, లేకుంటే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటే యేసుక్రీస్తు యొక్క సంఘము. మరి ఆయన వధువు సంఘము ఏంటి అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. సో అందరు కూడా మరి ఈ వధువు సంఘం యొక్క గుంపులో ఉంటారు అనేది మరి సాధారణంగా జనరల్ టర్మ్గా వాడుతుంటారు. ఎందుకంటే కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ అంటే లైక్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ చర్చ్ ఆఫ్ గాడ్ని మిస్అండర్స్టాండ్ చేస్తున్నారు. అంటే రెండు కూడా కంబైన్ చేసి రెండు కలిపి మరి చూసుకున్న వారు చాలామంది రక్షింపబడిన వారందరూ కూడా సంఘంలో ఉన్నారని చెప్తుంటారు. సో రక్షింపబడిన వారు సంఘంలో ఉండరు, రక్షింపబడిన వారు దేవుని కుటుంబంలో లేకుంటే దేవుని రాజ్యం అని అంటుంటాం. కాబట్టి ఫ్యామిలీ ఆఫ్ గాడ్ ఈజ్ ఫ్రమ్ యాడమ్ టిల్ ద లాస్ట్ మ్యాన్ కదా. మరి ఆదాం నుంచి మనం చూస్తాం ఎవరైతే హూ ఆర్ సేవ్డ్, ఎవరైతే రక్షింపబడినారో వారందరూ కూడా దేవుని కుటుంబంలో ఉన్నారు, ఫ్యామిలీ ఆఫ్ గాడ్. సో ఇప్పుడు ప్రజెంట్గా మనము కింగ్డమ్ ఆఫ్ గాడ్లో కూడా ఉన్నాం, దేవుని యొక్క రాజ్యంలో ఉన్నాం. సో దట్ ఈస్ ద స్పిరిచువల్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. సో ఇన్ ఫ్యూచర్ ఇన్ మిలీనియం వీ విల్ సీ ద లిటరల్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. వాస్తవంగా మరి 1000 ఏళ్ల పరిపాలనలో దేవుని రాజ్యంను మనము చూస్తాము. అది యాక్చువల్లీ 1000 ఏళ్ల పరిపాలన అనేది మరి మనం కొన్ని పాయింట్స్ ఇక్కడ చర్చ్ గురించి మనం చూస్తే అక్కడ యాక్చువల్లీ 1000 years మిలీనియం ఏదైతే ఉందో దట్ ఈస్ ది చర్చ్ హనీమూన్ అనమాట. అది అంటే ఎందుకంటే పెళ్లి జరిగిన తర్వాత హనీమూన్ వెళ్తారు కదా, సాధారణంగా పెళ్ళైన తర్వాత హనీమూన్ వెళ్తారు. అంటే పెళ్ళైన తర్వాత చర్చ్ హనీమూన్ అంతా కూడా 1000 years అనమాట. అండ్ దెన్ వాళ్ళ హోమ్ మళ్ళీ తిరిగి ఇంటికి రావాలి. వాళ్ళ ఇల్లు ఏదంటే న్యూ హెవెన్ ఆర్ ది న్యూ జెరూసలేం ఈజ్ దర్ హోమ్. క్రొత్త యెరూషలేం అనేది వారి యొక్క నివాస స్థలం అనమాట. సో అది చాలా గంభీరమైన సత్యము బైబిల్లో మనం చూస్తాం, ద చర్చ్ అనేది. ఓకే, సో చర్చ్ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దానికి మనము అర్థం కావడానికి జస్ట్ మనం లాస్ట్ వీక్ చూసిన దాంట్లో కింగ్డమ్ ఆఫ్ గాడ్ గురించి ఇంకా కొద్దిగా మనము దాంట్లో తలంచుదాము. చాలామంది ఇక్కడ కూడా రాంగ్ ఒపీనియన్స్ అంటే ఉంటుంటాయి. కాబట్టి
దాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవడానికి లాస్ట్ టైం మనము జాన్స్ గాస్పుల్ 3rd చాప్టర్ మనం చూసినాం కాబట్టి అక్కడికి వెళ్ళి చూద్దాము. జాన్స్ గాస్పుల్ 3rd చాప్టర్ 3rd verse 4th verse and 5th verse. మరి 3, 4, 5 వచనము 3 వచనాలు మనం చదువుదాం. ఓకే, సో దాంట్లో మరి మంచి వాస్తవమైన సత్యం ఉంది. సో దిస్ ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. మరి అంటే ఈ లేఖన భాగం ఏదైతుందో నా ఫేవరెట్, ఎందుకంటే ఇక్కడ మరి ఎన్నో విషయాలు నా పర్సనల్ బైబిల్ స్టడీలో ఎంజాయ్డ్ ఇట్, నేను ఎంతో నేర్చుకున్నాను కాబట్టి. సో 3rd verseలో మనం గమనిస్తాం. 3rd verse. యేసు ప్రత్యుత్తరం ఇచ్చి అతనితో, నిశ్చయముగా నిశ్చయముగా నేను నీతో చెప్పుచున్నాను, ఒక మనుష్యుడు తిరిగి జన్మించితేనే తప్ప అతడు దేవుని రాజ్యమును చూడలేడు అనెను. నికోదేము ఆయనతో, ఒక మనుష్యుడు ముసలివాడై ఉండి ఎలా జన్మించగలడు? అతడు రెండవసారి తన తల్లి గర్భంలోనికి ప్రవేశించి జన్మించగలడా అనెను. యేసు ప్రత్యుత్తరం ఇచ్చి, నిశ్చయముగా నిశ్చయముగా నేను నీతో చెప్పుచున్నాను, ఒక మనుష్యుడు నీటి మూలముగాను మరియు ఆత్మ మూలముగా జన్మించితేనే తప్ప అతడు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేడు. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ది కాన్వర్జేషన్లో జాన్స్ గాస్పుల్ 3rd చాప్టర్లో మనం చూస్తే బిట్వీన్ జీసస్ క్రైస్ట్ అండ్ నికోడెమస్, మరి యేసుక్రీస్తు తర్వాత నికోదేము మధ్యలో సంభాషణ జరుగుతుంది. సో వారిద్దరే ఉన్నారు ఇక్కడ. ఓకే, నాట్ ఓన్లీ జీసస్ క్రైస్ట్ అండ్ నికోడెమస్, దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ దేర్. ఇంకా కొంతమంది ఉన్నారు. హౌ డు ఐ నో దట్? యేసుక్రీస్తు మరి నికోదేముతో పాటు ఇంకా కొంతమంది కూడా ఉన్నారు అని మరి ఇక్కడనే మనకు లేఖన భాగంలో చెప్తుంది. ఎవరు అనేది మనకు తెలియదు, కానీ ఇక్కడ ఒక మాటతో మనం చూస్తాం, ఇక్కడ ఇంకా కొంతమంది ఉన్నారనేది మనం అక్కడ గమనిస్తాము. 7th verse. మీరు తిరిగి జన్మించవలనని నేను నీతో చెప్పినందున ఆశ్చర్యపడకు. సో marvel not that I said unto thee. సో దట్ ఈస్ సింగులర్. I said unto thee అంటే నేను నీతో చెప్తున్నానంటే నికోదేమో, మీరు తిరిగి జన్మించవలెను. మీరు అనే పదం ఏదైతే ఉందో అక్కడ ఈ ఈజ్ ప్లూరల్. అంటే నికోదేముతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు. మేబీ ఇంకొక 2-3 ఉండొచ్చు, ఎంతమంది ఉన్నారో తెలియదు. బట్ యేసుక్రీస్తున్నాడు, అక్కడ నికోదేము ఉన్నాడు, ఇంకా కొంతమంది ఫ్యూ పీపుల్, అంటే 2-3 ఉండొచ్చు. ఎందుకంటే బైబిల్లో, కేజీబీ బైబిల్లో యొక్క బ్యూటీ అదే అనమాట. మార్వెల్ నాట్ దట్ ఐ సెడ్ అంటూ ది అంటే నికోడెమస్, ఈ మస్ట్ బి బోర్న్ అగైన్. మీరు తిరిగి జన్మించవాలి. నాట్ ఓన్లీ జీసస్ ఈజ్ స్పీకింగ్ టు నికోడెమస్, ఈ స్పీకింగ్ టు పీపుల్ దేర్. అక్కడ ఉండే వారితో కూడా మరి మాట్లాడుతున్నాడు. నికోదేముతో ఉన్న వారితో కూడా మాట్లాడుతున్నాడని మనము ఇక్కడ చూస్తున్నాం. సో ఈ కాన్వర్జేషన్లో జీసస్ క్రైస్ట్, నికోడెమస్ అండ్ ఫ్యూ పీపుల్ దేర్, కొంతమంది అక్కడ ఉన్నారని మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఈ కాన్వర్జేషన్లో మనం ఇక్కడ గమనిస్తే జీసస్ ఆన్సర్డ్ అండ్ సెడ్ అంటూ హిమ్. సో యేసుక్రీస్తు మరి అక్కడ నికోదేముతో ప్రత్యుత్తరం ఇచ్చినాడు, నిశ్చయంగా నిశ్చయంగా, వెరీలీ వెరీలీ. ఆ వెరీలీ అనే వర్డ్ అంటే సత్యం అనమాట. ఇట్ ఇస్ ట్రూ. నిశ్చయంగా అంటే సత్యం అనమాట. సో నిజంగా నేను సెలవిచ్చుచున్నాను అనే మాట ఏదైతుందో, వెర్లీ ఐ సే టు ది ఎక్సెప్ట్ ఎ మ్యాన్ బి బోర్న్ అగైన్. బోర్న్ అగైన్. సో ఈ అగైన్ అనే పదము మనము గ్రీక్ భాషలో వెళ్ళి చూస్తే, నేను ఆ పదాలకు వెళ్ళడం లేదు కానీ జస్ట్ గ్రీక్ భాషలో బోర్న్ అంటే జన్మించడం, అగైన్ అంటే తిరిగి. యాక్చువల్లీ గ్రీక్ భాషలో మరి దీన్ని ఏమంటారంటే, ఏం పదం ఉంటుందంటే అబవ్, బోర్న్ అబవ్ అనమాట. యాక్చువల్లీ పైనుండి జన్మించాలి అనమాట. సో ఎందుకంటే ఇది మరి కింగ్ జేమ్స్ బైబిల్లో అగైన్ అనే పదం ఎందుకు వాడినారు అనేది మనము దాంట్లో, అది మళ్ళీ డిఫరెంట్ సబ్జెక్ట్. ఓకే, మనం స్టడీ చేయడానికి. బట్ మనకు అర్థం కావడానికి నేను జస్ట్ మీకు ఒక థాట్ ఇస్తున్నాను. బోర్న్ అగైన్ అనే పదం తిరిగి జన్మించవలేను. సో ఇక్కడ మనము ఆ పదంలో మనం అక్కడ గమనిస్తే, వెర్లీ ఐ సే టు ది ఎక్సెప్ట్ ఎ మ్యాన్ బి బోర్న్ అగైన్ కెనాట్ సీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. సో a man cannot see the kingdom of God. దేవుని రాజ్యము, కేఓజీ అంటే కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఓకే, he cannot see, చూడలేడు. సో వాళ్ళిద్దరి మధ్యలో కాన్వర్జేషన్లో యేసుప్రభు అంటున్నాడు, వెర్లీ ఐ సే టు యు ఎక్సెప్ట్ ఎ మ్యాన్ బి బోర్న్ అగైన్ he cannot see the kingdom of God. which kingdom of God Jesus is talking about? ఏ రాజ్యం సంగతి మాట్లాడు? వాట్ కైండ్ ఆఫ్ కింగ్డమ్ అంటే, ఏ రాజ్యం అంటే ఎలాంటి రాజ్యము? సో దిస్ ఈజ్ స్పిరిచువల్ కింగ్డమ్.
సో వాస్తవంగా నిజంగా దేవుని రాజ్యం రానే ఉంది, 1000 ఏళ్ళ పరిపాలనలో వస్తుంది. అంటే తిరిగి జన్మించిన వ్యక్తి వాస్తవంగా ఉండే రాజ్యము సంగతి మాట్లాడడం లేదు, ఆత్మీయమైన రాజ్యం సంగతి, స్పిరిచువల్ కింగ్డమ్ సంగతి. ఓకే, ఎక్సెప్ట్ ఏ మ్యాన్ బి బోర్న్ అగైన్ ఈ కెనాట్ సీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యంను చూడలేడు. ఓకే, సో అప్పుడు మళ్ళా నికోదేము ఏం ఆన్సర్ ఇచ్చినాడంటే, నికోదేము సెయిత్ అంటు హిమ్, హౌ కెన్ ఏ మ్యాన్ బి బోర్న్ వెన్ హీ ఈస్ ఓల్డ్? Can he enter the second time into his mother's womb and be born? ఈ ముసలివాడైపోయిన నేను తిరిగి నా తల్లి గర్భంలో ఎలా నేను వెళ్ళి జన్మించగలుగుతాను అని ఒక ప్రశ్న అడిగినాడు అనమాట. మళ్ళీ నేను ఎట్లా మళ్ళీ పోయి నేను పుట్టాలి అనే మాట ఉంటుంది. సో యేసుప్రభు అన్నాడు తిరిగి జన్మించాలి అని. ఇతను అంటుండే నేను ఎట్లా మళ్ళీ పోయి నా తల్లి గర్భంలో పుట్టాలి అంటే యేసుప్రభు ఏం జవాబు చెప్పినాడు? 5th verse. Jesus answered, verily, verily, I say unto you, unto thee, except a man be born of water and of the Spirit, he cannot enter into the kingdom of God. So 5th verse. Kingdom of God, except a man be born of, ఏంటి ఫస్ట్? వాటర్ అండ్ స్పిరిట్. నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించితే తప్ప పరలోక రాజ్యంలో ఏంటంటే ప్రవేశించలేడు. ఎంటరింగ్, సీయింగ్ అండ్ ఎంటరింగ్, ఈ 2 పదములు మనం ఒకవేళ గమనిస్తే, సీయింగ్ అండ్ ఎంటర్, చూడడము, ప్రవేశించడము. 3వ వచనంలో ఏమన్నాడు? తిరిగి జన్మించకుంటే నువ్వు పరలోక రాజ్యం చూడలేవు అన్నాడు. కానీ ఇక్కడ 5వ వచనంలో మళ్ళీ అంటాడు, నువ్వు ఆత్మ మూలంగా నీటి మూలంగా జన్మిస్తే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశింపలేవు అంటున్నాడు. అంటే ఇక్కడ యేసుప్రభు తనకి ఏం నేర్పిస్తున్నాడు యాక్చువల్లీ? సో వాళ్ళ మధ్యలో జరుగుతున్న కాన్వర్జేషన్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకోవాలి. బోర్న్ అగైన్, తిరిగి జన్మించడము, మరల పుట్టడం అన్నమాట. సో ఏ బర్త్, ఎటువంటి పుట్టుక సంగతి మాట్లాడుతున్నాడు? వాట్ కైండ్ ఆఫ్ బర్త్? అందుకే ఇక్కడ ఈ పదం ఉంది, అబౌవ్, దట్ ఈస్ స్పిరిచువల్, ఆత్మీయమైన పుట్టుక సంగతి మాట్లాడుతున్నాడు. వారిద్దరి మధ్యలో జరుగుతున్న సంభాషణ ఆత్మీయమైన పుట్టుక సంగతి. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, దేవుని రాజ్యం ఉంది, ఆ రాజ్యంలోనికి ఒక వ్యక్తి రావాలి. అంటే ఈ వ్యక్తి ఏంటి? పాపి. ఈ వ్యక్తి పాపి, సిన్నర్. పాపి పరలోక రాజ్యంను చూడలేడు, తిరిగి జన్మిస్తే తప్ప ఆ పరలోక రాజ్యంను చూడలేడు. మళ్ళీ ఆయన అడిగినా, నేను ఎట్లా వెళ్ళాలి ప్రభు అన్నాడు. సో అప్పుడు ఏమన్నాడు? ఈ పాపి మళ్ళా సిన్నర్, ఇదే పాపి నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు అన్నాడు. అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ యేసు ప్రభు? సో ఇక్కడ చూడలేడు అంటున్నాడు, ఇక్కడ ప్రవేశించలేడు అంటున్నాడు. The Lord says he cannot see the kingdom of God, and 5th verse it says he cannot enter into the kingdom of God unless you be born of water and of spirit. నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించలేవు అంటున్నాడు. సో ఇక్కడ మనము అర్థం చేసుకోవడానికే, ఈ వ్యక్తి పరలోక రాజ్యమును చూడగలగాలి. ఎప్పుడు చూస్తాడు? ఎప్పుడైతే తిరిగి జన్మిస్తాడో పరలోక రాజ్యమును చూడగలుగుతాం. ఓకే, సో ఇక్కడ మనకు అర్థం కావాలి ఏంటంటే, యేసు ప్రభు తనకు నేర్పిస్తున్నది ఏంటంటే తిరిగి జన్మించడము, ప్రాముఖ్యమైన మాట వారి మధ్యలో జరుగుతున్న సంభాషణ. సో ఇక్కడ మనకు ఒక పాయింట్ ఉంది, చాలామంది ఈ పదముతో, ఈ మాటతో, అంటే వాటర్ అనే పదముతో ఏం చేస్తారంటే దీన్ని రెఫర్ ఏం చేస్తారు సాధారణంగా? బాప్తిజమము అని రెఫర్ చేస్తుంటారు. కాబట్టి ఒక వ్యక్తి బాప్తిజం ద్వారా ఆత్మమూలంగా జన్మిస్తే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు అని చెప్తుంటారు సాధారణంగా. అంటే ఒక వ్యక్తి రక్షింపబడము అనేది గమనించండి, ఒక వ్యక్తి రక్షింపబడడం దేవుని రాజ్యంలో ప్రవేశించాడు అంటే బాప్తిజం ద్వారా ఆత్మ ద్వారా మరి దేవుని రాజ్యంలో ప్రవేశించినాడు. కాబట్టి ఈ రాజ్యమే చర్చ్ అంటారు.
సంఘం అంటారు. ఎందుకు సంఘం అంటే సంఘంలోనికి చేర్చబడేది బాప్తిజం ద్వారా. కాబట్టి ఇక్కడ వాటర్ అనేది బ్యాప్టిజం ఉంది కాబట్టి అందుకే సంఘం అనేది కూడా దేవుని రాజ్యము సంఘము ఒకటే అని చెప్తుంటారు. కాబట్టి ఇది బాప్తిజం అనేది రాంగ్, అది సరి అయిన మాట కాదండి. దాని యొక్క భావము బ్యాప్టిజం కాదు. ఓకే, ఇక్కడ మనం గమనిస్తే మనం బాగా గమనించండి. ఈ వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, ఇప్పుడు మనము పుట్టినాము. ఓకే, ఇక్కడ మనము ఫిజికల్గా పుట్టినాము. ఫిజికల్గా పుట్టిన వ్యక్తి పాపికి దేవుని రాజ్యము స్పిరిచువల్ కింగ్డమ్ కనబడదు. ఎప్పుడు కనబడుతుంది? తను ఆత్మీయంగా జన్మిస్తే అప్పుడు తనకు స్పిరిచువల్ కింగ్డమ్లోనికి ప్రవేశించగలుగుతాడు. అంటే ఇక్కడ మనం చూసినాం, ఇప్పుడు నికోదేము అక్కడ ఉన్నాడు, కానీ తనకు ఆ స్పిరిచువల్ కింగ్డమ్ కనబడతలేదు ఆయనకు. అందుకే యేసుప్రభు దగ్గరికి వచ్చినాడు, అయ్యా నువ్వు పరలోకం వచ్చినావు, నువ్వు ఉపదేశకుడు, అవి అన్నీ చెప్తుంటాడు. అప్పుడే యేసుప్రభు అయినాడు, నువ్వు తిరిగి జన్మించమన్నాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికే. సో పరలోక రాజ్యం నీకు కనబడతలేదు కాబట్టి నువ్వు తిరిగి జన్మించు అన్నాడు. ఆయన నికోదేము మతాధిపతి, యూదుడు కదా, ఎంతో మరి ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు, ధర్మశాస్త్రం అంతా కూడా తెలుసు. కానీ ఆయనకి ఏం కావాలి? తిరిగి జన్మించడం కావాలి, రక్షణ కావాలి. సో ఆ వ్యక్తి కూడా రక్షింపబడితేనే పరలోక రాజ్యంను చూడగలుగుతాం. సో అప్పుడు యేసుప్రభు మళ్ళీ చెప్పినాడు, నేను తల్లి గర్భంలో ఎట్లా వెళ్ళాలి అంటే ఒక వ్యక్తి నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తే తప్ప పరలోక రాజ్యం ప్రవేశించడానికి. కాబట్టి ఈ వాటర్ అనేది ఇట్ ఈస్ నాట్ బ్యాప్టిజం, ఇది బ్యాప్టిజం కాదు. ఇట్ టాక్స్ అబౌట్ ఫిజికల్ బర్త్ అండ్ స్పిరిచువల్ బర్త్. ఫిజికల్ బర్త్ అండ్ స్పిరిచువల్ బర్త్, శరీర సంబంధమైన పుట్టుక, తర్వాత ఆత్మీయమైన పుట్టుక. కాబట్టి ఇక్కడ మనం గమనించండి, ఇక్కడ నికోదేము ఇక్కడ ఉన్నాడు, పరలోక రాజ్యం నువ్వు చూడలేవన్నాడు. అంటే ఆల్రెడీ ఆయన శరీరంలో ఉన్నాడు. ఒక వ్యక్తి శరీరంలో ఈ భూమి మీద పుట్టకుంటే పరలోక రాజ్యంలో ఎట్లా పుడతాడు అంటే తిరిగి ఎలా జన్మిస్తాడు? కాబట్టి ఒక వ్యక్తి ఫస్ట్ ఫిజికల్ బర్త్ కావాలి. అదే యేసు ప్రభు తిరిగి తనకు ఎక్స్ప్లెయిన్ చేసినాడు అనమాట. ఫస్ట్ ఇన్ టు బి బోర్న్ ఆఫ్ వాటర్. అంటే వాటర్ అంటే ఇట్ స్పీక్స్ అబౌట్ ఫిజికల్ బర్త్, శరీర సంబంధమైన పుట్టుక సంగతి. తర్వాత తను ఆత్మలో పుట్టాలి, స్పిరిచువల్ బర్త్ అనమాట. అప్పుడు ఈ విల్ ఎంటర్ ఇన్ టు ది కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. కాబట్టి దేవుని రాజ్యంలో ఎట్లా ప్రవేశిస్తాం? బై సాల్వేషన్, రక్షణ ద్వారానే మనము పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాము. ఒక వ్యక్తి పరలోకంలో అంటే దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే తాను శరీరంలో మొదట పుట్టి ఉండాలి, తర్వాత ఆత్మలో పుట్టి ఉండాలి, అప్పుడు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. సో వారిద్దరి మధ్యలో జరుగుతున్న సంభాషణలో ఈ బ్యాప్టిజం అనే పదం ఎందుకు వాడతారంటే, మరి అక్కడ అలా ఏమనుకుంటారంటే నీళ్ళు అంటే బ్యాప్టిజం అని. సో వారిద్దరి మధ్యలో బ్యాప్టిజం అనే సంభాషణ జరగలేదు. వాళ్ళిద్దరి మధ్యలో ఏం సంభాషణ జరుగుతుంది? బర్త్ సంగతి మాట్లాడదు, అంటే పుట్టుక సంగతి. ఎట్లా మనకు తెలుస్తుందంటే 6th verse మనకు దానికి ఒక జవాబు. 6th verse, శరీర మూలముగా జన్మించినది శరీరమే, మరియు ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయే ఉన్నది. వెరీ సింపుల్. దట్ విచ్ ఇస్ బోర్న్ ఆఫ్ ఫ్లెష్ ఇస్ ఫ్లెష్. శరీరం మూలంగా పుట్టింది శరీరమే, ఆత్మ మూలంగా పుట్టింది ఆత్మ. కాబట్టి ఇక్కడ చూస్తాం, ఇక్కడ శరీరం మూలంగా అంటే నీరు అనమాట. యేసు ప్రభు ఇక్కడ మాట్లాడుతున్న మాట నీరు అంటే శరీరం యొక్క పుట్టుక అనమాట, తర్వాత ఆత్మ పుట్టుక అనమాట. సో శరీరంలో పుట్టాలి, ఆత్మ వల్ల పుట్టాలి, అప్పుడు నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. ఇప్పుడు మనం అందరం ఇక్కడ భూమి మీద పుట్టి ఉన్నాం, అందరం కూడా ఇక్కడ కదా, మనం అందరం కూడా ఇక్కడ పుట్టి ఉన్నాం. కాబట్టి మనకు పరలోక రాజ్యము లోనికి అది మనకు చూడాలి అంటే తిరిగి జన్మించాలి. అంటే పరలోక రాజ్యంలో ప్రవేశించడానికే మనం తిరిగి జన్మించాలి అనేది ప్రాముఖ్యమైన మాట మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకే మరి బోర్న్ ఆఫ్ స్పిరిట్, మరి ఆత్మ ద్వారా జన్మించడం అనే మాట మనం చూస్తున్నాం. అందుకే ఇక్కడ 8వ వచనం కూడా దానికి ఇంకా జవాబు చెప్తాడు చూడండి. గాలి తనకు తోచిన చోటికి వీచును, మరియు దాని శబ్దమును విందువే గాని అది ఎచ్చటి నుండి వచ్చినదో మరియు అది ఎచ్చటికి వెళ్ళుచున్నదో చెప్పలేవు. అలాగుననే ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును ఉన్నాడు అని. సో ఇక్కడ నుంచి సో ఈస్ ఎవ్రీ వన్ దట్ ఈస్ బోర్న్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ మూలంగా జన్మించిన వాడే. సో ఇక్కడ మనకు కనబడదు అనమాట, గాలి కనబడదు. సో ఆత్మ మూలంగా జన్మించిన వాడు అనమాట. కాబట్టి శరీరంలో పుట్టినవాడు తర్వాత ఆత్మలో పుట్టాలి. సో శరీరం యొక్క పుట్టుక లేకుంటే ఆత్మ పుట్టుక లేదు. సో శరీరంలో ఫస్ట్ జన్మించాలి కదా. ఈ దినం బ్రదర్ ఏబెల్ బర్త్డే కదా, శరీరంలో పుట్టినాడు.
తను ఆత్మలో పుట్టాలి, అంటే స్పిరిచువల్ బర్త్ అనమాట. సో బార్న్ అగైన్ అనే మాట ఇక్కడ వస్తుందన్నమాట, తిరిగి జన్మించడం. సో ఫిజికల్ బర్త్ అండ్ స్పిరిచువల్ బర్త్ అండ్ యూ విల్ ఎంటర్ ఇన్ టు ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ బ్యాప్టిజం ఎక్కడ కూడా లేదు, బ్యాప్టిజం అనేది ఎక్కడ కూడా లేదు. సో వన్స్ యూ ఆర్ బార్న్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించినావు కదా, యూ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఫిజికల్ బర్త్ తర్వాత స్పిరిచువల్ బర్త్, అంటే తిరిగి జన్మించిన తర్వాత నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించినావు. సో ప్రవేశించిన తర్వాత మనకి ఇక్కడ ఏం కావాలి అంటే, నెక్స్ట్ వీ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు ది చర్చ్. సంఘంలోనికి ప్రవేశించాలి. సో ఈ వ్యక్తి శరీరంలో పుట్టినాడు, ఆత్మలో పుట్టినాడు, దేవుని రాజ్యంలోకి వచ్చేసినాడు. ఇప్పుడు ఆయన దేవుని యొక్క సంఘంలోకి రావాలి. ఆ సంఘంలో రావాలి అంటే ఇక్కడ మనకు వస్తుంది బ్యాప్టిజం. బాప్తిజం ద్వారా మనము సంఘంలోనికి ప్రవేశిస్తాము. సో అందుకే ఇక్కడ అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 47వ వచనంలో మంచి మాట అక్కడ యేసు ప్రభు నేర్పిస్తాడు అక్కడ మనకు, అంటే అపోస్తలుల కార్యంలో అక్కడ రాయబడింది ఇది. దేవుని స్తుతించుచు ప్రజలందరి చేత మెప్పునందుచు కొనసాగిరి, మరియు రక్షణ పొందుచున్న వారిని ప్రభు అనుదినము సంఘంనకు చేర్చుండెను. సో చాలా ప్రాముఖ్యమైన విషయం. సో పరలోక రాజ్యంలో ఎట్లా ప్రవేశిస్తాడు, సంఘంలోనికి ఎట్లా చేరతాడు, ఈ అర్థం చేయడానికే నేను ఇది చెప్తున్నాను. పరలోక రాజ్యంలో ఎలా ప్రవేశిస్తాడు ఒక వ్యక్తి, నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించినప్పుడు తాను పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. అంటే శరీరంలో పుట్టాలి, ఆత్మలో పుట్టాలి, తర్వాత దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. దేవుని రాజ్యంలో ప్రవేశించిన వాణిని ఏంటంటే యేసుప్రభు ఏం చెప్పినాడు అంటే ఇక్కడ 47వ వచనంలో, ప్రైజింగ్ గాడ్, దేవుని స్తుతిస్తూ ప్రజలందరి చేత మెప్పునందుచు కొనసాగిరి, మరియు రక్షణ పొందుచున్న వారిని ప్రభు అనుదినము సంఘంనకు చేర్చుండెను. సో రక్షణ ఎక్కడ జరిగింది, ఏ చోట జరిగింది రక్షణ? ఇది రక్షణ అన్నమాట. దిస్ ఇస్ సాల్వేషన్, బార్న్ అగైన్, తిరిగి జన్మించడం అనేది రక్షణ ఇక్కడ జరిగింది. బాగా గమనించండి, ఈ పాపి రక్షింపబడము, ఆత్మ మూలంగా జన్మించినవాడు, అంటే తిరిగి జన్మించినవాడు. బార్న్ అగైన్ అనే పదం ఇక్కడ మనం ఇది చూస్తున్నాం, స్పిరిచువల్ బర్త్. ఈ పాపి రక్షింపబడిన తర్వాత, రక్షింపబడిన వారిని ప్రభు అనుదినము ఎక్కడ చేసినాడు? కింగ్డమ్ ఆఫ్ గాడ్ కాదు, సంఘమునకు చేర్చినాడు. కింగ్డమ్ ఆఫ్ గాడ్లో నువ్వు రక్షణతో కింగ్డమ్ ఆఫ్ గాడ్లోకి వచ్చేసినావు, దేవుని రాజ్యంలోకి వచ్చినావు. నీ రక్షణతో నువ్వు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించేసినావు. ఆల్రెడీ ప్రవేశించిన వారిని బాప్తిజం ద్వారా సంఘంలోనికి చేర్చుచున్నాడు. అది దేవుడు చేసే కార్యం అనమాట. అందుకే ఇక్కడ 41వ వచనంలో కూడా మనం చూద్దాం. 41వ వచనం అపోస్తలుల కార్యములు 2:41. అప్పుడు అతని వాక్యమును ఉల్లాసముతో స్వీకరించిన వారు బాప్తిస్మము నందిరి, మరియు అదే దినమును దాదాపు 3000 ఆత్మల వారికి చేర్చబడాను. సో ఈ వ్యక్తి ఇక్కడ రక్షింపబడినాడు. రక్షింపబడిన తర్వాత తను చేసినది నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటి, ఫస్ట్ స్టెప్ ఏంటి? తనకు సాల్వేషన్. బాగా వినండి, ఇక్కడ చూడండి. ఈ వ్యక్తి పాపి రక్షింపబడినాడు, తను నెక్స్ట్ చేసిన స్టెప్ ఏంటి? సెకండ్ స్టెప్ అనమాట. ఇది సెకండ్ స్టెప్, ఇది ఫస్ట్ స్టెప్. మొదటి అడుగు తన జీవితంలో. అంటే ఈ పాపి పుట్టినాడు, నీటి మూలంగా, అంటే శరీరంలో పుట్టినాడు, ఇప్పుడు ఆత్మలో పుట్టినాడు, రక్షింపబడినాడు, సేవ్డ్ అనమాట. ఇక్కడ రక్షింపబడిన వారిని ప్రభు దేవుని యొక్క రాజ్యంలో ఉన్నాడు, అతనిని బాప్తిజం ద్వారా సంఘంలో చేర్చుచున్నాడు. సో బాప్తిజం ద్వారా సంఘంలో చేర్చబడతావు. కాబట్టి ఇక్కడ దేవుని రాజ్యం వేరు, సంఘము వేరు అనేది మనం బాగా జ్ఞాపకం. అందుకే రక్షింపబడిన వారందరూ కూడా సంఘంలో ఉండరు. రక్షింపబడిన వారందరూ కూడా దేవుని రాజ్యంలో ఉంటారు. రక్షింపబడిన వారు, ఆ రక్షింపబడిన వారు దేవుని ఒక సంఘంలోనికి రావాలి. అందుకే ఆ కుడి పక్కన ఉన్న దొంగతో ఆ యేసుప్రభు అన్నాడు, నేడు నువ్వు నాతో పరదేశంలో ఉంటావు, అంటే దేవుని రాజ్యంలో ఉంటావు అనమాట. సో పరదేశంలో దేవుని యొక్క స్థానంలో ఉంటావు, అంటే రక్షణ పొందిన వారు పరలోకానికి వెళ్తారు. కానీ సంఘం అనేది చేర్చబడము ఇక్కడ దేవుని యొక్క, మనము ఇక్కడ ఈ పాపి రక్షింపబడినాడు, రక్షింపబడగానే వెంటనే చనిపోడు కదా, చనిపోడు. తాను కొన్ని దినాలు భూమి మీద బ్రతుకుతాడు. సో బ్రతికినప్పుడు ఆ రక్షణ తర్వాత తాను చేయవలసినది రెండో స్టెప్ ఏంటంటే, రెండో అడుగు బ్యాప్టిజం. ఈ బాప్తిజం ద్వారా సంఘంలోనికి
చేర్చబడం. ఎవరు చేరుస్తున్నారు సంఘంలోనికి? ప్రభు చేర్చుచున్నాడు. సంఘంలో సభ్యత్వములోనికి దేవుడు తీసుకొని వచ్చేది ప్రభుయే. సంఘమునకు నిన్ను చేర్చుచున్నాడు. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే, చాలామంది మరి రక్షింపబడినారు కానీ ఇక్కడ దాకా రారనమాట. చర్చ్ అనే దానికి రారు. చాలామంది ఎక్కడ దాకా వచ్చి ఆగిపోతారు అంటే, రక్షింపబడినారు కానీ బ్యాప్టిజం దాకా వస్తారు. అంటే బ్యాప్టిజం అంటే బయట డినామినేషన్స్లో ఎక్కడో బ్యాప్టిజం తీసుకుంటారు, కానీ చర్చ్ అనే దగ్గర ఆగిపోతారు. సో ఇప్పుడు మనం సరైన సత్యవాక్యం చెప్పినప్పుడు రక్షణ ఉంది బాగానే, కానీ బ్యాప్టిజం తీసుకోండి అంటే ఇక్కడ ఆగిపోతారు చాలామంది. ఇక్కడే అందరికీ ఆటంకం జరుగుతుంది. సో బైబిల్లో అందుకే మనము ఒకే బాప్తిజం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఒకే బాప్తిజం, ఏ బాప్తిజం అది మనం మళ్ళీ ఇంకొక సిద్ధాంతపరమైన లెసన్ అది మనకు. కాబట్టి బ్యాప్టిజం ద్వారా సంఘంలోనికి చేర్చబడతాం. సో ఈ బ్యాప్టిజం అనేది సంఘానికి ఇచ్చిన అధికారము. అందుకే యేసు ప్రభు ఇచ్చిన గొప్ప ఆజ్ఞ లోపల కదా, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం అక్కడ చూస్తాం, సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజం ఇచ్చాడు. సో అక్కడ ఒక మాట ఉంది, వారికి ఉపదేశించుడి, టీచ్ చేయాలి. అంటే ఈ రక్షింపబడిన వ్యక్తికి నెక్స్ట్ బ్యాప్టిజం ఏంటిదో వారికి తెలియజేసి వారికి బాప్తిజం ద్వారా సంఘంలోనికి చేర్చాలి. ఇది దేవుడు ఇచ్చిన క్రమము. కాబట్టి రక్షింపబడిన వారు సంఘంలోనికి చేర్చబడాలి అనేది దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి సంఘంలో చేర్చబడిన వారు, ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, మనకు ఈ చర్చ్ అనే కాన్సెప్ట్ ఏదైతుందో, చర్చ్ అనేది యేసు ప్రభు ఆరంభం చేసిన ఈ సంఘం అనేది మరి సంవత్సరాలు గడుస్తున్న కొలది ఎన్నో వివిధమైన సంఘాలు చేసినాయి. మనుషులు ఏర్పాటు చేసిన సంఘాలు ఎన్నో చేసినాయి. ఆ సంఘాలలో కూడా వాళ్ళు ఏమనుకుంటారు, చర్చ్ అనే పదం ఒకటి పెట్టుకొని దాని ద్వారా అందరూ కూడా అందులో చేర్చబడిన వారు చాలామంది ఉన్నారు. సో అక్కడే వస్తుంది ఏది సరి అయిన సంఘం అని, ఏది వాక్యానుసారమైన సంఘము. సో వాక్యం యొక్క క్రమంతో వచ్చే సంఘము ఏది అనేది అక్కడ మనం చూస్తామన్నమాట. సో ఏ సంఘం అయితే వాక్యానుసారమైన క్రమంతో కూడిన రక్షణ సువార్త, బాప్తిస్మము, సంఘము, మరి వాక్యం యొక్క పవిత్రత, నాణ్యత, ఇవన్నీ కూడా వాక్యం యొక్క క్రమంలో చేసే ఏ సంఘం అవుతుందో ఆ సంఘము ఖచ్చితంగా ఆ యేసు ప్రభు ఆరంభం చేసిన సంఘ వరుసలో ఇవన్నీ నేర్చుకొని వస్తారన్నమాట. అంటే వాక్యానికి అనుకూలంగానే, వాక్యానికి తగినట్టే మరి అవన్నీ కూడా చేస్తుంటారు. కాబట్టి ప్రతి నియమము కదా, ఇప్పుడు మనం చూసినాం అక్కడ ఈ దేవుని రాజ్యంలో మరి మనం లాస్ట్ టైం చూసినాం డిఫరెన్స్ బిట్వీన్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ చర్చ్ ఆఫ్ గాడ్. దానికి రెండింటికి డిఫరెన్స్ చూసినాం. ఇక్కడ ఏం చూసినామంటే, ఇక్కడ కార్యాలయాలు లేవు, తర్వాత ఆర్డినెన్సెస్ లేవు, ఇక్కడ బ్యాప్టిజం లేదు, ఇక్కడ ఏం లేవు. కానీ సంఘం దగ్గరికి వచ్చినప్పుడు బ్యాప్టిజం ఉంది, లార్డ్ సపర్ ఉంది, మరి ఆఫీసెస్ ఉన్నాయి, మరి గ్రేట్ కమిషన్ ఇక్కడనే ఉంది. చర్చ్కి మాత్రమే ఈ గొప్ప ఆజ్ఞ నెరవేర్చేది ఆజ్ఞ ఇవ్వడం జరిగింది. కాబట్టి దేవుని రాజ్యము మరి సంఘం అనే దానికి భేదం అనమాట. కాబట్టి నికోదేము ఒకవేళ మనం గమనిస్తే, మనం బైబిల్లో ఒకవేళ మంచి స్టడీ చేస్తే, మరి నికోదేము రక్షింపబడినాడు, దేవుని రాజ్యంలో వచ్చినాడు, తర్వాత సంఘంలో కూడా వచ్చినాడు. వెళ్ళి తర్వాత మనము తన గురించి పరిశోధించి చూస్తే ఇంకో చోట మనకు కనబడుతుంది నికోదేము సంగతి. కాబట్టి ఆయన పేరు కనబడుతుంది. అక్కడ నుంచి మనం చూడగలుగుతాము ఆయన సంఘంలో చేర్చబడినాడని. నేను అనుకుంటాను అతను యెరూషలేము యొక్క సంఘంలో చేర్చబడినాడు. ఎందుకంటే ఆ సంఘంలో మరి ఎంతమంది సభ్యత్వం ఉంది అనేది కూడా మనం ఇక్కడ చూడవచ్చు కదా. ఎంతమంది సభ్యత్వం ఉంది? 120 మంది సభ్యత్వం ఉంది. ఫస్ట్ చర్చ్ అంటే ఇనీషియల్గా ఆన్ ద డే ఆఫ్ పెంటికోస్ట్ రోజు 120 మెంబర్స్ ఆల్రెడీ మెంబర్షిప్ ఉంది అక్కడ. అంటే ఈ రక్షింపబడిన వారు దేవుని రాజ్యంలో వచ్చిన తర్వాత బాప్తిజం ద్వారా సంఘంలోనికి చేర్చబడిన వారు దాదాపు 120 మంది సభ్యులు. పెంతెకోస్తు దినం రోజు ఎంతమంది అయ్యారు? 3120 మంది అయ్యారు. మొత్తం టోటల్ 3120 మెంబర్స్ అయినారు ఆ దినం. సో వీరు సంఘం అనమాట, ఆ సంఘం. సో ఆ సమయంలో మరి యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు సంఘంలో చేర్చబడకుండా ఉన్నవారు ఉండొచ్చా? బాప్తిజం యొక్క క్రమంలో రాకుండా ఉన్నవారు ఉండొచ్చా? అంటే మనకు బైబిల్లో ఒక ఉదాహరణ ఉంది. ఎందుకంటే అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంకి వెళ్ళి మనం చూస్తే అక్కడ అపోలో చేత బాప్తిజం పొందిన వారు కొంతమంది ఉన్నారు అక్కడ. ఎప్పుడైతే పౌలు వెళ్ళి అక్కడ వాక్యం చెప్తాడో, మీరు యోహాను యొక్క బాప్తిజం తీసుకున్నారు కాబట్టి మరి ఆ పరిశుద్ధాత్మ దేవుని సంగతి మీకు తెలియదు కాబట్టి మరలా బాప్తిజం తీసుకుని అంటాడు. అంటే ఆ యోహాను చేత బాప్తిజం పొందిన వారు దేవుని యొక్క సంఘంలోనికి రాలేదు. ఓకే, అది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. వారు మళ్ళా బాప్తిజం తీసుకొని సంఘంలోకి చేర్చబడినారు. సో అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ విధంగా మరి సంఘంలో చేర్చబడడానికే బాప్తిజం ద్వారా మనం సంఘంలోనికి చేర్చబడతామని దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది. కాబట్టి సంఘము అనే పదము మనము అర్థం చేసుకోవాలి. చర్చ్ అనేది, చర్చ్ ఇస్ డిఫరెంట్ అండ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ డిఫరెంట్.
అండ్ దెన్ ఫ్యామిలీ ఆఫ్ గాడ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆల్మోస్ట్ సేమ్ అనమాట. అంటే రక్షింపబడిన వారందరూ కూడా దేవుని యొక్క కుటుంబంలో ఉంటారు. కానీ పరలోక రాజ్యము ఒకటి, సంఘం ఒకటి. సో ఇక్కడ 19వ అధ్యాయంలో అక్కడ వివాహము జరుగుతుంది, మ్యారేజ్. ఎవరు మ్యారేజ్ జరుగుతుంది? ల్యాంబ్స్ మ్యారేజ్, గొర్రెపిల్ల యొక్క వివాహం, అంటే యేసు ప్రభు యొక్క వివాహం. ఎవరితో వివాహం చేసుకుంటాడు అంటే, వివాహం అంటే ఇట్ ఈస్ సింబాలిక్ అనమాట. అంటే అది ఒక అలంకారపూర్వకమైన భాషలో మాట్లాడమంట వివాహం అనేది. సో ఎవరితో వివాహము జరుగుతుంది? చర్చ్తో, సంఘముతో వివాహం జరుగుతుంది. ఈ రాజ్యంలో ఉండే వారితో వివాహం జరగదు, సంఘంలో ఉండే వారితో వివాహం జరుగుతుంది. ఎందుకంటే ఈ సంఘానికి చెప్పినాడు తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘము కదా. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం చదువు, 25, 26, 27 3 వచనాలు చదువు. ఇక్కడ చర్చ్ గురించి మనం కొద్దిగా చూసుకొని ముగించుకుందాం ఒక ఫ్యూ మినిట్స్. ఐదో అధ్యాయము 25వ వచనం. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, అటువలనే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి తనను తాను దాని కొరకు అప్పగించుకున్నాడు. సో క్రీస్తు సంఘమును ప్రేమించినాడు. బాగా గమనించండి, యేసుక్రీస్తు పరలోక రాజ్యం యొక్క వర్తమానమును బోధించినాడు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఆయన పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందుడి అని రక్షణ సువార్తను ప్రకటించినాడు. రక్షింపబడిన వారిని ఏం చేసినాడంటే ప్రభు సంఘంలోనికి చేర్చినాడు. దేని ద్వారా? బాప్తిజం ద్వారా. సో ఈ పరలోక రాజ్యం యొక్క సువార్తను ప్రకటించినాడు యేసు ప్రభు, రాజ్య సువార్తను ప్రకటించినాడు. కానీ వారిని బాప్తిజం ద్వారా సంఘంలోకి చేర్చినాడు. ఏ సంఘంలో? తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘం. ఇది కాదు, అంటే తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘంలో ఉండవారిని. అంటే దీంట్లో మరి రక్తం ఇచ్చి కొనుక్కోలేదంటే ఇందులో కూడా రక్తం ఇచ్చి కొన్నాడు. అంటే వారిని కూడా రక్షణలో నడిపించినాడు. కానీ రక్షింపబడిన వారిని మరి ఇక్కడ ఒక మంచి, అంటే ఇట్ ఈస్ నాట్ లాజిక్, అంటే ఇట్ ఈస్ ఫ్యాక్ట్ అనమాట. అదే లాజిక్ అంటే మనము ఏదో ఏమంటాం, అంటే ఏదో ఊహించి చెప్పినట్టు కాదు, అది వాస్తవము. ఏంటి వాస్తవం అంటే బిబ్లికల్ ట్రూత్, వాక్యానుసారమైన సత్యం ఏంటంటే, ఏ వ్యక్తి అయితే నిజంగా రక్షింపబడతాడో ఆ వ్యక్తి దేవుని యొక్క నియమమును జరిగించి బాప్తిజం ద్వారా సంఘంలో చేర్చబడతాడు. హీ విల్ ఫైండ్ అవుట్ ద ట్రూత్, సత్యమును కనుగొంటాడు. ఎందుకంటే ఈ దినాలలో ఎన్నో భిన్నమైన బోధలు, భిన్నమైన సంఘాలు, భిన్నమైన సిద్ధాంతాలు వచ్చేసినాయి. కాబట్టి నిజంగా రక్షింపబడిన వ్యక్తి ఆయన సంఘంలో చేర్చబడతాడు. అంటే ఆ విధంగా ప్రభు ఏం చేస్తాడు? రక్షింపబడిన వారిని ప్రభు సంఘంలో చేర్చినాడు. సో రక్షింపబడిన వారు సంఘంలో లేరు అంటే మరి ఇన్ని సంఘాలు ఉన్నాయి, మరి రక్షణ లేదా అంటే నేనేం చెప్పలేను. సో రక్షింపబడిన వారు సంఘంలో చేర్చబడతారు. సో అక్కడ మనం ఖచ్చితంగా చర్చ్ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అని మనం లోతుగా పరిశోధించి చూస్తే మనము మరి ఆ మాట అన్నందుకు చాలామంది అంటే వీలే ఎత్తబడతారా, వీలే పోతారా అని చాలామంది అటువంటి తప్పుడు తల్లింపులు పలికినారు. ఎందుకంటే వాక్యంలో ఉండే సత్యం ఏంటంటే రక్షింపబడిన వారు సంఘంలో చేర్చబడాలి. సో సంఘంలో చేర్చబడే అవకాశం నీకు లేకుండా చనిపోతే అది వేరే కారణం, కుడి పక్కన ఉన్న దొంగలాగా. కానీ రక్షింపబడి నీకు ఇంకా సత్యం అనేది తెలియబడి సంఘంలో చేర్చబడకుండా ఉండడము, నువ్వు పరలోకానికి వెళ్తుండొచ్చు కానీ సంఘంలో ఉండవు, చర్చ్ గ్రూప్లో నువ్వు ఉండవు అనమాట. చర్చ్ గ్రూప్కి మరి దానికి మరి కింగ్డమ్ ఆఫ్ గాడ్కి ఉండే భేదం అనమాట. సో సంఘంలోనికి వచ్చిన వారు తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘం అనమాట. సో దట్ ఈస్ ది మరి ఇక్కడ పాయింట్ ఏంటంటే హీ లవ్ ద చర్చ్, ఆయన సంఘంను ప్రేమించినాడు. అండ్ దెన్ హీ గేవ్ హిమ్సెల్ఫ్ ఫర్ ద చర్చ్, ఆ సంఘం కొరకు తన ప్రాణంను అర్పించినాడు. సంఘం అంటే ఏంటి? ఎవరైతే ఏ పాపి అయితే ఆత్మ ద్వారా జన్మించి దేవుని రాజ్యంలో ప్రవేశించి బాప్తిజం ద్వారా సంఘంలో ప్రవేశించిన వ్యక్తిని దేవుడు ప్రేమించినాడు అని దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మరి ఇక్కడ దాకానే మేము ఆగిపోతామంటే చాలామంది ఇక్కడ వరకే ఆగిపోయినారు. అంటే మేము దేవుని రాజ్యం వరకే వస్తాము అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చినాం, అక్కడికి లింక్ లేదనమాట, కంటిన్యూయేషన్ లేదు. మేము రక్షింపబడినాం కానీ బాప్తిజము సంఘం అనేది అక్కడికి ఆగిపోయింది. సో ఇక్కడ ఏంటంటే ఇంకొక సిద్ధాంతం ఏంటంటే మరి బాప్తిజం అంటే మేము బాప్తిజం తీసుకున్నాం కదా అంటారు. ఎవరు ఇచ్చినారు నీకు బాప్తిజం? నీకు ఇచ్చిన వ్యక్తి రక్షింపబడినాడా? సో నీకు ఇచ్చిన వ్యక్తికి బాప్తిజం ఇవ్వడానికి అధికారం ఎవరు ఇచ్చినారు? సో ఇవన్నీ పాయింట్స్ వస్తాయి అన్నమాట.
ఎక్కడి నుండి వచ్చింది నీకు బాప్తిజం యొక్క అధికారం? ఎవరు ఇచ్చినారు కదా? ఒకసారి మనం విన్నాం కదా, ఒక వ్యక్తి అంట రక్షింపబడినాడంట, బాప్తిజం ఇవ్వడానికి ఎవరు లేరని ఏం చేసినాడంటే తానే నీళ్ళలో మునిగి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో అని బాప్తిజం తీసుకొని వెళ్ళిపోయినాడంట, తనకు తానే, ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు. సో నేను బాప్తిజం తీసుకుని నేను సేవ చేస్తాను కూడా సేవ చేస్తున్నాడంట. కాబట్టి అటువంటి పద్ధతులు ఉన్నాయి సో ఈ బాప్టిజం దగ్గర. కాబట్టి రక్షింపబడిన వారు బాప్తిజం ద్వారా సంఘంలో చేర్చబడడం అనేది వాక్యం యొక్క క్రమం మనం చూస్తున్నాం. సో చాలామంది ఇక్కడ వరకు ఆగిపోయి ఏమంటారంటే మేము కూడా సంఘంలో ఉన్నామంటారు. సంఘంలో ఉండడానికి నీకు లింక్ కావాలి. ఓకే, సంఘంలో రావాలంటే నీకు లింక్ కావాలి. ఆ లింక్ బ్రేక్ అయితే నువ్వు సంఘంలో లేవన్నమాట. సో ఆ లింక్ ఏంటి? బాప్టిజం. సో బాప్టిజం ద్వారా చర్చ్లోనికి. సో బాప్టిజం అనేది ఇట్ ఈస్ గివెన్ అండ్ ఆర్డినెన్స్ టు ద చర్చ్ ఓన్లీ. సంఘానికి మాత్రమే ఆ నియమం ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం గమనిస్తే జాన్ ద బ్యాప్టిస్ట్, ఒక ఉదాహరణకు మనం తలంస్తే యోహాను, బ్యాప్టిస్టుడైన యోహాను దేవుని రాజ్యంలో ఉన్నాడు, కానీ ఆయన సంఘంలో లేడు. ఆయననే అన్నాడు కదా, యోహానే అన్నాడు. నేను ఏమంటాడు? నేను అదే యోహాను సువార్త 3వ అధ్యాయం అనుకుంటాను, చూద్దాం అన్నమాట, చూసుకొని ముగించుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము, 2వ అధ్యాయం అనుకుంటాను. ఓకే, సో 3:13 యా. ఆయన ప్రబలుడగును కానీ నేను నిష్ప్రబలుడను కావలను. ఇంకా 29 పెళ్లి కుమార్తెను కలిగి ఉన్నవాడు పెళ్లి కుమారుడు, కానీ పెళ్లి కుమారుని స్నేహితుడు నిలిచిండి ఆయనను ఆలకించు ఆ పెళ్లి కుమారుని స్వరం బట్టి బహుగా ఆనందించున్నాడు, కావున ఈ నా ఆనందము నెరవేర్చబడి ఉన్నది. సో ఇక్కడ చూసినాం, హీ దట్ హ్యావ్ ది బ్రైడ్ ఇస్ ద బ్రైడ్ గ్రూమ్. బ్రైడ్ అనే మాట మాట్లాడుతున్నాడు. ఏంటి బ్రైడ్? పెళ్లి కుమార్తెను కలిగిన వాడు పెళ్లి కుమారుడు. ఎవరు పెళ్లి కుమార్తె? ఇది కాదు, ఇది పెళ్లి కుమార్తె. సో పెళ్లి కుమార్తెను కలిగిన వాడు. సో ఈ పెళ్లి కుమార్తెను కలిగి ఉన్నవాడు అంటే యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఈ పెళ్లి కుమార్తె కలిగి ఉన్న వారికి ఈ బ్రైడ్ గ్రూమ్ అంటే బ్రైడ్ గ్రూమ్ యొక్క ఫ్రెండ్ అంటే బెస్ట్ మ్యాన్ అనమాట, ఆర్ గ్రూమ్స్ మ్యాన్ అంటారు. అంటే పెళ్లి కుమారుని యొక్క స్నేహితుడు. సో పెళ్లి కుమారుని యొక్క స్నేహితుడు యాక్చువల్లీ హీ ఇంట్రడ్యూసెస్ ది బ్రైడ్ అనమాట. పెళ్లి కుమార్తెను పెళ్లి కుమారునికి ఇంట్రడ్యూస్ చేస్తాడనమాట. అందుకే ఆయనకు బ్రైడ్స్ మ్యాన్ అంటారు, గ్రూమ్స్ మ్యాన్ అంటారు. సో ఇక్కడ మనం చూసినాం, ఇక్కడ యోహాను ఏం చేసినాడు? ఈ సంఘమును యేసు ప్రభుకు ఇంట్రడ్యూస్ చేసినాడు. యోహాను ఈ సంఘమును అంటే ఆ ఏర్పాటు చేసిన దానిని సంఘంగా మరి వధువుగా ఇంట్రడ్యూస్ చేసినాడు. సో అది మరి ఆ 12 మంది అపోస్తలులు ఎవరైతే ఉన్నారో మరి వారు యోహాను చేత బాప్తిజం పొందినవారు సిద్ధపరచబడి ఉన్నారు. కాబట్టి వారిని తీసుకొని యేసు ప్రభు వారిని సంఘంగా తన సంఘంగా చేసుకున్నాడు అనమాట. సో అది ఆయన యొక్క సంఘం అనమాట. సో అది మనం ఇక్కడ చూస్తాం, అక్కడ పెళ్లి కుమారుని కలిగినవాడు మరి పెళ్లి కుమార్తెను కలిగినవాడు పెళ్లి కుమారుడు. బట్ ద ఫ్రెండ్ ఆఫ్ ది బ్రైడ్ గ్రూమ్ విచ్ స్టాండెత్ అండ్ హియరెత్ హిమ్ రిజాయిసెత్ గ్రేట్లీ బికాస్ ఆఫ్ ది బ్రైడ్ గ్రూమ్స్ వాయిస్. దిస్ మై జాయ్ దేర్ ఫర్ ఇస్ ఫుల్ఫిల్డ్. ఆయన ఆనందము సంపూర్తి అయిందంట. ఎందుకంటే పెళ్లి కుమారుడు వచ్చేసినాడు, పెళ్లి కుమార్తె కూడా రెడీ అయిపోయింది అనమాట. సో వారికి ఎస్పాజల్ జరిగింది, బెట్రోతల్ అంటారు, అంటే వారికి ఎంగేజ్మెంట్ జరిగిందన్నమాట. ఇప్పుడు వివాహం జరిగేది ఉంది ఫ్యూచర్లో. సో వివాహం తర్వాత మ్యారేజ్ సప్పర్ జరుగుతుంది, మ్యారేజ్ సప్పర్ తర్వాత హనీమూన్ జరుగుతుంది, హనీమూన్ తర్వాత ఇంటికి వెళ్తారనమాట. సో ఇది ఫ్యూచర్లో జరిగే విషయాలు అనమాట. సో ఇప్పుడు మనం ప్రజెంట్ ఏజ్, ఇప్పుడున్న మనం ప్రజెంట్ ఏజ్ అంటే ఇప్పుడు ఏదైతే మనకు ఎంగేజ్మెంట్ అయిందనమాట, అంటే యేసు ప్రభుతో సంఘానికి ఎంగేజ్ అయింది. ఎందుకు? ఆయన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. సో దాని గురించి మనము నెక్స్ట్ వీక్ చూద్దాం, ఎట్లా దాని యొక్క ప్రాసెస్, ఎట్లా ఈ జీవిష్ కల్చర్ ప్రకారంగా వివాహం ఎట్లా జరుగుతుంది, ఎలా మరి మొదట అమ్మాయిని ఎట్లా చూస్తారు, అబ్బాయి ఎట్లా చూస్తాడు, అబ్బాయి చూస్తాడా, అమ్మాయి చూస్తుందా. సో ఇవన్నీ కూడా మనము నెక్స్ట్ వీక్ చూద్దాం. ఎందుకంటే ఐజాక్ యొక్క వివాహంలో మరి మంచి ఉదాహరణ ఉంది, అంటే సంఘం గురించి. అందుకే అదే పద్ధతిలో జాన్ ద బ్యాప్టిస్ట్ కూడా ఇక్కడ సంఘమును అదే క్రమంలో పరిచయం చేసినాడు అనేది మనం ఇక్కడ నెక్స్ట్ వీక్ దాన్ని కంపేర్ చేసి చూసుకుందాం. కాబట్టి దేవుని రాజ్యం వేరు, సంఘము వేరు. కాబట్టి యేసు ప్రభు చెప్పింది దేవుని రాజ్యం సంగతి నికోదేముతో, సంఘం సంగతి మాట్లాడలేదు అక్కడ. సంఘము మనకు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో కనబడుతుంది. అపోస్తలుల కార్యం అంతా కూడా సంఘము సంగతి మాట్లాడడం మనం చూస్తాం. కాబట్టి దేవుని రాజ్యం వేరు, సంఘము వేరు అని మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకే, దేవుడు మనకు సాయం చేయను కాక. అనౌన్స్మెంట్ చూద్దాం.